హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాస్తున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం ఇది. ఎస్పెషలీ 27th ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూసి ఖచ్చితంగా వెళ్ళండి. 27th అనే కాదు, 27th నుంచి మనకి జనవరి 16th వరకు ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా. వీళ్ళందరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. హై బటన్ కూడా ఉంది, హై బటన్ కూడా ఇవ్వండి. అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 2000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింది. ఓకే, ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ఛానల్ తరపు నుంచి, నా తరపు నుంచి మీ సపోర్ట్ ఇలానే ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతాను. సో చాలామంది సార్ నాకు ఫస్ట్ ఎగ్జామ్ పడింది అందరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ గురించి కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాను చూడండి. ఫస్ట్ టైం ఖచ్చితంగా నేను ఫస్ట్ టైమే రాస్తున్నాను, నాకు ఫస్ట్ ఎగ్జామ్ పడింది, ఎట్లా అయ్యో మీ టైం లేదు, అది లేదు, ఇది అనే వాళ్ళకందరికీ బాగా ఈ వీడియో చూడండి. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఈ వీడియోలో నేను ఏమేమి డిస్కస్ చేస్తున్నానో, ఎగ్జామినేషన్ స్ట్రాటజీ, ఎగ్జామ్ వెళ్ళే ముందు తీసుకోవాల్సినవి, డాక్యుమెంట్స్ ఏముండాలి, ఎగ్జామ్ ఫస్ట్ రాస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సినవి, హార్డ్ షిఫ్ట్ విసెస్ ఈజీ షిఫ్ట్, నార్మలైజేషన్, ఈ టర్మ్స్ అన్ని మొత్తం నీట్గా చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఎగ్జామ్ 27th వెళ్ళే వాళ్ళు ఒకసారి చూడండి, ఏమేమి తీసుకోపోవాలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ తీసుకొని వెళ్ళాల్సింది మీరు అడ్మిట్ కార్డు ఉండాలి మీతో. ఆడ డౌన్లోడ్ చేసుకొని, మీకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చి ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని నా సజెషన్ అయితే 2 కాపీస్ పెట్టుకోండి, ఒకటి పోతే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ బాగా చూడండి, ఆధార్ కార్డు కంపల్సరీ. నా సజెషన్ ఏమంటే ఫస్ట్ ఆధార్ని ప్రిఫర్ చేయండి. పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్వర్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఓకే, కానీ ఆధార్ కార్డు అనేది మీకు అక్కడ తీసుకుంటారనమాట. అందుకే చెప్తున్నా, ఆధారే ప్రిఫర్ చేయమని చెప్తాను నేను ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ సిటీ ఇంటిమేషన్ ఆల్రెడీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఇంకో దీడు చూడండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ మెన్షన్ దెన్ ద అడ్మిట్ కార్డ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, మీరు అడ్మిట్ కార్డులో ఏ ఫోటో అప్లోడ్ చేసింటారో అదే తీసుకొని వెళ్ళాలా, కొత్తగా తీసుకొని వెళ్ళే రూల్ లేదు చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి. నా సజెషన్, మీతో అడ్మిట్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఏదైతే తీసుకొని వెళ్తారో అవి మాత్రమే తీసుకోలేండి. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ పాయింట్ లెక్క వస్తా. ఎగ్జామినేషన్ టైమింగ్ చూడండి ఒకసారి. మొత్తం ఆల్మోస్ట్ 3 షిఫ్ట్లు జరుగుతున్నాయి, 32 days. బాగా చూడండి ఒకసారి. ఎగ్జామినేషన్ టైమింగ్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ షిఫ్ట్ రిపోర్టింగ్ టైం వచ్చి 7:30, గేట్ అనేది క్లోజింగ్ టైం వచ్చి 8:30. ఇదనమాట. బాగా మీరు 7:30 నుంచి 8:30 లోపలే వెళ్ళిపోవాలా. మీరు మళ్ళీ 9కి వెళ్ళారు, అసలు అలో చేయరు చూడండి. మీకు ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చి 9 to 10:30. నా సజెషన్ అయితే దూరం పడిన వాళ్ళు బిఫోర్ 1 డేనే వెళ్ళడం మంచిది. మీరు 27th ఎగ్జామ్ అంటే 26th నైట్ అక్కడే ఉండడం, ఎక్కడ సెంటర్ దగ్గర ఉండే దగ్గర నియరెస్ట్ ప్లేసెస్లో ఏదైనా రూమ్ తీసుకుని అట్లానే ఉండండి. లేదా మీకు పక్కన హోమ్ టైం దగ్గర ఉంటే హోమ్ టైం నుంచి ముందుగానే ఒక 1 hour లేదా 2 hours ముందే వెళ్ళేకి ట్రై చేయండి. అప్పుడప్పుడు వెళ్ళి చూద్దండి. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ వచ్చి 11:15 నుంచి 12:15. ఎగ్జామ్ స్టార్ట్ వచ్చి 12:45 to 2:15 వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ 3 to 4 PM రిపోర్టింగ్ టైము, క్లోజింగ్ టైం వచ్చి రిపోర్టింగ్ టైం స్టార్ట్ అయ్యి 3 నుంచి 4 1 hour ఉంటుంది. 4:30కి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు టైమింగ్స్ వచ్చి 90 minutes. ఇది గుర్తుపెట్టుకోండి. అయిపోయింది కదా. ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ఏం చెప్పినా, ఎగ్జామినేషన్ స్ట్రాటజీ బాగా వినండి. ప్రతి ఒక్కరే బాగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. నీట్గా చూడండి ఒకసారి చివరి వరకు. ఈసారి మనకి అందరు తెలుసుకోవాల్సింది సెక్షనల్ పెట్టాడండి. మీకు సెక్షన్ వైజ్ పెట్టాడనమాట. అంటే టైమింగ్ ఏం మెన్షన్ చేయలేదు, కానీ మీరు జనరల్ సైన్స్ సెక్షన్లో అంటే జనరల్ సైన్స్లోనే ఉంటారు. మ్యాథమెటిక్స్లో వెళ్తే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అయితే రీజనింగ్ దాంట్లోకి వెళ్తారు. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇవి సెక్షన్ వైజ్ పెట్టారు కదా. ఇక్కడ చూడండి మెన్షన్ చేస్తుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 25 questions, 25 marks. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 25 questions, 25 marks. ఇవందరికీ తెలిసిందే. ఇక్కడ నేను స్ట్రాటజీ ఏం చెప్తానో బాగా వినండి. ఫస్ట్ నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరు బాగా చూడండి ఒకసారి చెప్తున్నాను అండి. జనరల్ సైన్స్లో
మీకు ఎన్నొస్తే అన్నీ అటెంప్ట్ చేయండి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్‌లో మీకు 80 తెచ్చుకో, 80 స్ట్రాటజీ, 90 స్ట్రాటజీ, 85 స్ట్రాటజీ ఈజీ ఇస్తే పోతుందండి. టఫ్ ఇస్తే ఏం చేస్తావు? ఈజీ ఇస్తే ఏం చేస్తావు? అందరికీ మీ ఇంకొక పాయింట్ క్లారిటీ ఇస్తాను చూడండి. అంటే మీ ప్రిపరేషన్ హార్డ్‌గా ఉంటే తప్ప మీరు అటెంప్ట్ చేయలేని విధంగా అయితే ఆడైతే గ్రూప్ డి ప్రాక్టికల్‌గా చెప్తున్నా నేను. ఈజీ అయినా ఇవ్వచ్చు, హార్డ్ అయినా ఇవ్వచ్చు, మోడరేట్ అయినా ఇవ్వచ్చు. అది నీకెలా తెలుస్తుంది? నువ్వు ఎగ్జామ్‌లో ఉంటావు కదా! అది బయటకు వచ్చినాక తెలుస్తుంది అందరికీ. ఆ అటెంప్ట్స్ బట్టి ఆడ వాళ్ళు అటెంప్ట్ చేసిన బట్టి చేసేదాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చి 85 అంటాడు, ఇంకో స్టూడెంట్ 70 అంటాడు, నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ 65 అంటాడు. 85లో ఈ స్టూడెంట్ ఏం చేసింటాడంటే 15 రాంగ్ పెట్టింటాడు. ఈ స్టూడెంట్ ఏం చేస్తుంటాడు? అక్యురసీ మెయింటైన్ చేసింటాడు 65 అట్లా 5 రాంగ్ పెట్టింటాడు. ఈ 65 ఉండే స్టూడెంట్ చూడండి, 65 ఉండే స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? అక్యురసీ మెయింటైన్ చేసి 100% అక్యురసీ మెయింటైన్ చేసి 65 వచ్చి ఉంటుంది అతనికి. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా. 85లో 15 పోతే ఎంత ఆయా? 85లో 15 పోతే ఎంత ఆయా? 60 ఆయా. సారీ 70 ఆయా. 70లో మళ్ళా 5 పోతే నెగిటివ్ కదా, 35 కదా, ఎంత ఆయా? 65 ఆయా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 పోయింది, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 62.5 అక్కడ దగ్గర వచ్చేసింది. 65 అంతే, అందరికీ అక్కడే ఉన్నారు, అందరు అవే మార్క్స్ అక్కడే ఉన్నాయి. అంటే ఇక్కడ నీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. నా సజెషన్ ఏమైనా ఉంటే నీకు ఎన్నొస్తే అని అటెంప్ట్ చేయండి. జనరల్ సైన్స్‌లో కావచ్చు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. చాలామంది తెలియాల్సిన విషయం ఏందైనా ఉందంటే, నువ్వు 80 తెచ్చుకుంటే క్వాలిఫై అవుతావు, 90 తెచ్చుకుంటే క్వాలిఫై అవుతావు, ఆ గుడ్ ఐటమ్స్ అన్నీ పోవాలా, ఇన్ని పోవాలని కాదండి. అక్యురసీ 100% ఇచ్చే ట్రై చేయండి. నా సజెషన్ ఇది. మీరు ఇంకొక క్లారిటీ ఇస్తా, సార్ నాకు 45 వస్తా, నేను 45 పెట్టొస్తా అంటే అట్లా కుదరదండి. ఇది ప్రిపరేషన్ చేసే వాళ్ళు చెప్పిన మాటలే కాదు. ఇది ప్రిపరేషన్ చేసిన వాళ్ళు చెప్పాల్సిన మాటలే కాదు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో ఆల్మోస్ట్ ఆల్ 25కి 23 లేదా 20 హార్డ్ వస్తే, జనరల్ ఇంటెలిజెన్స్లో 28 to 30 అన్ని అటెంప్ట్ చేస్తారు. ఇక్కడే అయిపోయింది నీ స్కోర్. ఎంత అయింది? 23, 28, 31, 51 అయిపోయింది కదా. నువ్వు తెచ్చుకోవాల్సింది ఎన్ని? ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక ఈ 20లో ఆల్మోస్ట్ ఆల్ 10 చాలు, ఎక్కువ అవసరం లేదు. అంటే 10 చాలు, ఎక్కువ అవసరం అంటే నీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేయండి. ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో, కరెంట్ అఫైర్స్లో నువ్వు 20 అటెంప్ట్స్లో నువ్వు 15 చేసి 7 రాంగ్ చేస్తే సేమ్ వస్తుంది, ఏంది రాదు. నేను సింపుల్గా చెప్తా, 10 వస్తే 10 అటెంప్ట్ పెట్టేసి పక్కన పెట్టేసి అన్ని అటెంప్ట్ చేయొద్దండి. ఇంకొకటి, సార్ జనరల్ సైన్స్లో నాకు 25కి ఆల్మోస్ట్ ఆల్ 19 to 20 లోపల ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. 19 to 20 అటెంప్ట్స్ కాదు, మీకు తెలిసినవే పెట్టండి, అదే నేను చెప్పేది. నా సజెషన్ అయితే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ మీకు అక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ 55 ఉంది, 55లో ఆల్మోస్ట్ ఆల్ 50 చేసే మీరు రెడీగా ఉండాల, 50లో ఉండాల ఖచ్చితంగా. రిమైనింగ్ వచ్చి చూడండి, 25లో 17 to 18, ఇక్కడ 10, ఆల్మోస్ట్ ఆల్ చూడండి 27 ఒక 50, 27 ఒక 50 ఎంత ఆయా? 77 ఆయా. 77 ఆల్మోస్ట్ ఆల్ 77 అయితే 77 ఇంకా 80 అనుకోండి, అటు ఇటు. ఈ అటెంప్ట్స్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్లో. లేదు సార్ నేను అట్లా లేదు, అది లేదు, ఇది లేదంటే అది మీ ప్రాబ్లం. ప్రిపరేషన్ చేసిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడిప్పుడు ప్రిపరేషన్ చేసి నాకు 1 month నుంచి ప్రిపరేషన్ చేసే వాళ్ళు నేను అసలు మాట్లాడటం లేదు. వాళ్ళైతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ స్ట్రాటజీ వాళ్ళకి వర్కౌట్ కాదండి. ఎగ్జామ్స్ రాయరు, నెక్స్ట్ ఫాస్ట్నెస్ ఎట్లా వస్తుంది మీకు? అసలు కుదరని పని. ఎవరైతే ఇయర్ ప్రిపేర్ అయింటారో చూడండి, వాళ్ళకైతే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి తెలుసు కూడా. ఇంకొకటి, ఇది క్లారిటీ వచ్చినట్లుంది. నా సజెషన్ ఏమన్నా ఉందంటే, ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళిపోండి. ఇంకోటి చెప్తా చూడండి, అటెంప్ట్ చేసే విధానం చూడండి. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేది 1.5 అవర్లో. ఈ 1.5 అవర్లో 1/2 అవర్ మీరు 2 సెక్షన్లు టచ్ చేస్తే మీకు ఇంకా టైం బాగా మిగులుతుంది. దీంట్లో వచ్చి ఈ 25 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 15 క్వశ్చన్స్ కొద్దిగా ఈజీనే ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్లో చూడండి 10 ట్రిక్కీ ఉంటాయి, మిగతా 20 ఈజీనే ఉంటాయి. అంటే ఇక్కడ నువ్వు అటెంప్ట్ చేయాల్సింది 35 క్వశ్చన్స్ ఆ 1/2 అవర్లో కంప్లీట్ అయిపోయింది. అలా మిగతా 1 అవర్ ఏం చేసిండాలంటే జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ నీకు ఎన్ని తెలిస్తే అన్ని. ఇక్కడ 20 minutes లేదా 30 minutes తీసుకోండి, నో ప్రాబ్లం. ఈ 2 సెక్షన్స్కి 30 minutes తీసుకోండి. ఆల్మోస్ట్ అక్కడే 1 అవర్ అయిపోయింది, ఇంకా 1/2 అవర్ ఉంది. 1/2 అవర్ ఏ దానిపైన పడాలంటే
కొద్దిగా హార్డ్ ట్రిక్కీ అని చెప్తున్నాను కదా, క్వాంట్లో ట్రిక్కీ ఉండేటివి, కొద్దిగా టఫ్ ఉండేటివి ఆ దాంట్ల మీద పడండి ఆ క్వశ్చన్స్ పైన. ఇది అనమాట నేను చెప్పే స్ట్రాటజీ అయితే ఇదే. ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అంటే వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది, ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి. మీరు ఇంకొకటి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, 100 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఆల్ చెప్తున్నాను, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్లో మినిమం 10 క్వశ్చన్స్ అన్న ట్రిక్కీగా అయితే ఉంటాయి. క్వాంటిటీలో కానీ రీజనింగ్లో కానీ ఇది కూడా 10 క్వశ్చన్స్ ట్రిక్కీగా ఉంటాయి. ఇది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎవరైతే మిడిల్లో ఉంటారో వాళ్ళు ఇవి టచ్ చేయొద్దండి. ఎప్పుడు టచ్ చేయమంటున్నా, ఫైనల్లో టచ్ చేయండి. నువ్వు ఇంకొకటి, నువ్వు ఈజీ క్వశ్చన్ చేసినా నీకు 1 మార్కే వచ్చేది, టఫ్ క్వశ్చన్ చేసినా 1 మార్కే వచ్చేది. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది మైండ్లో పెట్టుకొని మనం అటెంప్ట్ చేసే విధానం అనేది మారిపోతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. మీరు అటెంప్ట్ చేసే విధానం అయితే మొత్తం మారిపోతుంది. ఫుల్ క్లారిటీ ఇస్తాను చూడండి. మీకు ఈజీ వచ్చినా నీకు 1 మార్కే ఇచ్చేది. నువ్వు ఇంకో క్లారిటీ ఇస్తున్నాను చూడండి. ఫైనల్గా చెప్తున్నా నేను, నెగిటివ్ మార్కింగ్ ఎవరైతే తగ్గిస్తారో, నువ్వు నాకు 80 కావాలా 90 కావాలా అనేది వద్దండి, నీకు ఎన్ని వస్తే అన్ని పెట్టలేసురండి. ఎస్పెషల్లీ ఎవరికి చెప్తున్నాను కూడా బాగా చెప్తాను, CCAA క్యాండిడేట్స్, అప్రెంటిస్షిప్ క్యాండిడేట్స్ చూడండి, అన్ని అటెంప్ట్ చేసి వస్తా. నీకు 100% జాబ్ రావాలంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, 100% అక్యురసీ మెయింటైన్ చేసే ట్రై చేయండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. 100% అక్యురసీతో మీరు అటెంప్ట్ చేసి వస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొక క్లారిటీ ఇస్తాను, ఈజీ షిఫ్ట్, మోడరేట్, నెక్స్ట్ హార్డ్, బాగా క్లారిటీ ఇస్తాను చూడండి. ఈజీ షిఫ్ట్ వాడు 85 పెట్టొచ్చినా ఒకటే, హార్డ్ షిఫ్ట్ వాడు 65 పెట్టొచ్చినా ఒకటే. ఇక్కడ ఎలా సార్ అంటే నార్మలైజేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నా. ఈజీ షిఫ్ట్ వానికి 1 or 2 మార్క్స్ పెరుగుతాయి నార్మలైజేషన్లో. హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 10 దగ్గర పెరుగుతాయి. మోడరేట్ షిఫ్ట్ అయితే ఇంకా మోడరేట్ షిఫ్ట్ అంటే 70+. ఇక్కడ ఏమొస్తుందంటే 5 or 6. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా మాట్లాడుతున్నా అంటే, పోయి NTPC క్వశ్చన్స్ ఒకసారి నార్మలైజేషన్ మార్క్స్ చూడండి, 4 or 5 పెరిగాయి అంతే, అంతకుమించి ఇంకేం పెరగలే. ప్రతి ఒక్కరికి కొంతమంది హార్డ్ షిఫ్ట్లకి అయితే కొద్దిగా ఎక్కువే పెరిగాయండి, అదనమాట. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. సార్ నాకు ఫస్ట్ ఎగ్జామ్ పడింది, నాకు అది పడింది, ఇది పడింది, ఏం ఆలోచించద్దండి. 100% మీ ఎఫర్ట్, ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ ఉన్నారో 1 ఇయర్లు ప్రిపరేషన్ చేసిన వాళ్ళకైతే పక్కా జాబ్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. మిడిల్లో ఉండే వాళ్ళ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా టైం ఉంది, మీకు ఇంకా టైం ఉంది. ప్రిపరేషన్లో అట్లే కంటిన్యూషన్లో ఉండండి. నా సజెషన్ అయితే ఇదే అండి. నా సజెషన్. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దండి, బ్యాడ్ కామెంట్స్ ఏమీ వద్దు, పెట్టేసేది వద్దు ఇక్కడ. ఓకే, ఇంకేమన్నా గురించి మాట్లాడమంటారా? ఒక నిమిషం. అటెంప్ట్ చేసే విధానం చెప్పాను కదా, హార్డ్ షిఫ్ట్, ఈజీ షిఫ్ట్ గురించి మాట్లాడేసా. నెక్స్ట్ ఫస్ట్ రాస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇందాక అదే కదా నేను మాట్లాడింది కూడా. ఫస్ట్ రాసిన వాళ్ళు అదే కదా, ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సింపుల్, ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఫస్టే అటెంప్ట్ చేసేయండి. దీంట్లో ఈజీ క్వశ్చన్స్ ఎట్లా సార్ అట్లా అంటే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఆల్మోస్ట్ ఆల్ చెప్తున్నా కదా, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ 55 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 49 to 50 దగ్గర అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నిన్ను కాపాడేది ఏమైనా ఉందంటే, బాగా ప్రిపరేషన్ చేయాల్సింది మీరు ఏమైనా ఉందంటే జనరల్ సైన్సే మీకు జాబ్ వచ్చే. ఈ జనరల్ సైన్స్ చదువుకోకుండా డైరెక్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళకి అది ఇంపాసిబుల్. కరెంట్ అఫైర్స్ కూడా ఓకే. కరెంట్ అఫైర్స్ నా సజెషన్ ఏమైనా ఉందంటే, నేను టెలిగ్రామ్ ఛానల్లో స్పీడీ కరెంట్ అఫైర్స్ పెట్టుంచా. 1 year కరెంట్ అఫైర్స్ ఫ్రీగా PDF. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి PDF డౌన్లోడ్ అయినా చేసుకోండి, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇంకా టైం ఉండేవాళ్ళు అది కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఇది అనమాట. ఇంకేముందండి, అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ జాబ్ రావాలని, రాసిన వాళ్ళకంతా జాబ్ రావాలని కోరుకుంటున్నాను నేను. నెగిటివ్ కాదు, పాజిటివ్గానే చెప్తున్నా. మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉందంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, 100% వస్తుంది. ఓకే, హార్డ్ వర్క్ లేకోకుండా అది ఇంపాసిబుల్ అండి. ఓకే, ఇంకొకటి ఒక్క నిమిషం. సో మన ఛానల్లో ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ఒకే ఫైనల్ చూడండి.
ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఎప్పటి నుంచి 27th నుంచి 16th వరకు. ఎగ్జామినేషన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అది అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, నెక్స్ట్ జనరల్ సైన్స్ అయితే లెసన్స్ చెప్తున్నా నేను. వెళ్ళి ఒకసారి చూడండి. మీకు ట్రెండింగ్ టాపిక్స్ అవే దిగుతాయి ఎగ్జామినేషన్లో. ట్రెండింగే చెప్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ ఈ అర్థమెటిక్, రీజనింగ్ అయితే 10 to 15 minutes లోపల కంప్లీట్ చేస్తా. ఆల్మోస్ట్ ఆల్ టాప్ 10 తీసుకుంటా. ఇక్కడ రీజనింగ్ కూడా టాప్ 15 తీసుకుంటా. సో ఇవి ఎన్ని మినిట్స్లో పడుతుంది అంటే 10 minutes ఆర్ 20 minutes లోపల అయిపోతుంది. మీ టైం కూడా వేస్ట్ కాదు. చిన్న వీడియోసే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి వెళ్ళండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం పీడిఎఫ్లన్నీ సెండ్ చేస్తున్నాను నేను. వెళ్ళి చూడండి ఒకసారి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.